పత్తి నాణ్యత లేదని, పింజ పొడవు తగ్గిందని, సీసీఐ 2 సార్లు పత్తి ధరలను తగ్గించిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా పత్తి రైతులు. క్వింటాల్ పత్తి ధర 8,110 రూపాయలు కాగా 8,010 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. సీసీఐ స్లాట్ విధానంతో సమస్యలు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. సీసీఐ కొనుగోళ్లు, రైతుల ఆందోళనపై మరింత సమాచారం అంజయ్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ రైతులను ముంచుతుంది. ప్రధానంగా పత్తిలో నాణ్యత లేదంటూ ధరలో కోతలు వేస్తుంది. ధరలో కోతలు వేయడంపై రైతులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్వింటాల్ పత్తికి ఏదైతే మద్దతు ధర 8,110 రూపాయలు, కానీ తరచుగా సీసీఐ అధికారులు పత్తిలో నాణ్యత తగ్గిందంటూ ధరలో దగాయిస్తున్నారు. ముఖ్యంగా గత నెల రోజుల క్రితం 50 రూపాయలు తగ్గించారు. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు మరొక 50 రూపాయలు తగ్గించడం పట్ల రైతులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కేవలం 8,010 రూపాయలకు క్వింటాల్ పత్తిని కొనుగోలు చేస్తున్నారు. ఏకంగా 100 రూపాయల ఏదైతే ధరలో తగ్గించడంపై 100 రూపాయలు తగ్గించడంపై రైతులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామంటే సీసీఐ అధికారులు పత్తి పింజా పొడవు తగ్గింది, అదేవిధంగా నాణ్యత తగ్గింది, కౌడి వస్తుందని ఇక ఇట్లాంటి రకరకాల సాకులు చెప్తూ రైతులను ముంచుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో ఉన్నాం. ఈరోజు ఏకంగా 1000 మంది రైతులు పత్తిని అమ్ముకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఒక్కొక్క క్వింటాల్కి 100 రూపాయలు తగ్గడం, అంటే గత 4 రోజుల క్రితం 50 రూపాయలు తగ్గడం, ఇప్పుడు మళ్ళీ 50 రూపాయలు తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని చెప్తున్నారు. ఏకంగా ఒక క్వింటాల్కి 100 రూపాయలు నష్టపోతున్నాం. ముఖ్యంగా ఈ విధంగా 10 క్వింటాలను అమ్ముకుంటే రైతులు 1000 రూపాయలు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా తరచుగా నెల రోజుల క్రితమే 50 రూపాయలు తగ్గించారు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు 50 రూపాయలు తగ్గించారంటూ రైతులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ అధికారులు ఒక నిరంకుశంగా, ఒక నిర్లక్ష్యంగా అనేక సాకుల పేరు చెప్పి పత్తి ధరలు కోతలు వేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వేల రూపాయల పెట్టుబడి పెట్టి పండించిన పంటంతా కూడా సీసీఐ పాలవుతుంది. తాము శ్రమించి పండించిన తమకు ఏ విధంగా గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూడొచ్చు, ఎవరైతే రైతులందరూ కూడా ముఖ్యంగా గత కొన్ని రోజులుగా పత్తి ఏదైతే పండించిన పంటను ఆపుకుంటే మద్దతు ధర పెరుగుతుంది, అదేవిధంగా ఏదైతే ప్రైవేట్లో ధర పెరుగుతుందని ఆశించినప్పటికీ కూడా ధరలో రోజు రోజుకి తగ్గడం, దాంతో రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం కుండపోతగా వర్షాలు కురవడంతో రైతులకి పత్తి దిగుబడి తగ్గింది. తగ్గిన దిగుబడి ఏదైతే ఉందో దాన్నైనా అమ్ముకొని ఎంతో కొంత గిట్టుబాటు అవుతుందని రైతులు భావిస్తే ఈ విధంగా తరచుగా ధరలో కోతలు వేయడంపై రైతులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఒక కాక ఉన్నారు. కాక ఇట్లా ధరలు తగ్గించడం ఏమైనా నష్టమైనా మీకు? ధర తగ్గించడం నష్టమైంది మాకు. ఇక పత్తి అనేది 6 కుంటాలు, ఎక్కడ 6 కుంటాలు 5 కుంటలు పడుతున్నది. అది అంతకు పడలేదు, రైతులు లాస్ అయిపోయినారు. వ్యవసాయం లేదు, ఇక్కడ బంద్, వ్యవసాయం బంద్ అయిపోతే అంత పరిస్థితి వచ్చింది. ఇప్పుడు బాగా జరగలేదు, అంత కష్టం ఉన్నది మాకు. కానీ అందరూ ధర తగ్గించిండు. మరి ఇవన్నీ ఆ యాప్ పెట్టు, నువ్వు అది చేయి అంటే ఏం చేస్తావు? మా చుట్లకు రైతులకు చెప్పు. ఇంకా మోసం చేస్తున్నాం, అంతా గవర్నమెంట్ అట్లా మాకు మోసం చేస్తున్నది. మా ఈ బాధ ఇష్టం పట్టినా మంచిగా ఉన్నాయి మాకు, కొత్త ఇష్టం పట్టి తగ్గలేమైంది మాకు. అంటే ముఖ్యంగా నెల రోజుల వ్యవధిలోనే గత నెల రోజుల క్రితం 50 రూపాయలు తగ్గించారు, ఇప్పుడు మళ్ళీ 50 రూపాయలు తగ్గించారు. క్వింటాల్కు 100 రూపాయలు తగ్గించడం నష్టం కదా? నష్టమే. 20 కుంటాల పత్తి 2,000 నష్టమైన కదా మాకు. బండి కిరాయిలు పోతుండే కదా మాకు, ఆ కిరాయి లేదు, ఏం లేదు, అలా తగిలిపోతున్నాం. రైతులకు బాగా తగిలినా సార్. ఇది పత్తి నాణ్యత లోపించింది, పింజ పొడవు తగ్గిందని చెప్తున్నారు. నిజమేనా? తగ్గిందా నాణ్యత? దగ్గర ఉన్నది వెళ్ళింది కొంచెం పత్తి 6 కుంటాల పత్తి నాణ్యం తగ్గుతుంది. ఇంకా అలా పత్తి లేని లేదు కదా, తగ్గిందని తీసేసిన అలా పత్తి లేని లేదు. ఇంటికాడ ఉన్నక్కడికి ఇది ఇచ్చిన పర్లేదు, అయిపోయి అందరూ రైతు అయినట్టు వారం రోజుల కథ మాలే అయిపోతుంది. ఇట్లా సీసీఐ అధికారులు ఇట్లా రైతుల మీద ఈ విధంగా ధరలు తగ్గించడాన్ని ఎట్లా చూడాలి? ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుందా? బాధ అనిపిస్తుంది సార్. ధర తగ్గితే బాధ అనిపిస్తుంది, 100 రూపాయలు తగ్గినప్పుడు బాధ అనిపిస్తుంది కదా. ఈ కాక చెప్తున్నమాట ముఖ్యంగా 100 రూపాయలు ధర తగ్గించడంపై వీరు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే స్లాట్ బుకింగ్తో రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. స్లాట్ బుకింగ్ కావడం లేదు. ఒక రైతు 2 సార్లు స్లాట్ బుకింగ్ చేస్తే మరొక 3వసారి స్లాట్ బుకింగ్ చేద్దామంటే కూడా స్లాట్ బుకింగ్ కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది రైతులు ఎవరైతే ఉన్నారో వారు స్లాట్ బుకింగ్ చేసినప్పుడు కూడా సమస్యలు రావడంతో వారు ఇక్కడ పత్తిని అమ్ముకోవడానికి పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి ఉదయం నుంచి కూడా ఇక్కడ నిరీక్షిస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మరొక రైతు ఉన్నారు. మీరు చెప్పండి, ముఖ్యంగా
స్లాట్తోని సమస్యలు వస్తున్నాయి, అదేవిధంగా ధరలో కోతలు వేస్తున్నారు. మీకు ఎట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి? మాకు ముఖ్యంగా ఇబ్బందులు అంటే ఇప్పుడు ఒక్కసారి 7 కుంటాలు చేసిన దానికైతే పట్టాలు సరిపోతలేవు, బాగా ఇబ్బంది ఉన్నది ఒకటి. ఇక ఈ ఆడోళ్ళు ఈ 3 సార్లు రచ్చుడు పోకుడు, ఈ స్లాట్ బుకింగ్ కొందరికి అయితే లేదు. నెట్వర్క్ పల్లెటూళ్ళలోనైతే చాలా బాగా అంటే బాగా ఘోరం ఉన్నది సార్ రైతులకు, ముఖ్యంగా రైతులకైతే. ఈ స్లాట్తోని కొర్రీలు పెడుతున్నారు, మరొక వైపు ధర తగ్గించారు 100 రూపాయలు. మొన్న నెల రోజుల క్రితం ఒక 100 రూపాయలు తగ్గించారు, ఈ రోజు నుంచి ఒక 50 రూపాయలు తగ్గించారు. కేవలం 8,010 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఇది మీకు నష్టమేనా? నష్టమే కదా సార్, మాకు కూలీలు కానీ బండ్ల కిరాయిలు కానీ వెళ్ళిపోతుండే, వీటికి ఇప్పుడు నష్టం అయిపోయింది. ఏదో కౌడి పుచ్చు అని వాళ్ళు ముందే మాకు తెలియకుండానే అది తీసేసిండ్రు సార్. అది 100 రూపాయలు, అప్పుడు 50, ఇప్పుడు 50. ఎందుకు ఇట్లా సీసీఐ అధికారులు నాణ్యత లేదని కోతలు కోయడం ఎట్లా? వాళ్ళే తీసుకున్నారు సార్. వాళ్ళు ఏమన్నారు, ఇక అది పుచ్చు వస్తుంది, కౌడి వస్తుంది, అది ఇది అని 100 రూపాయలకు మమ్మల్ని రైతులకు అయితే నష్టం చేసిండ్రు. వాళ్ళు ఏమనుకున్నారు కానీ మాకైతే బాగా నష్టం జరిగింది. మరి పత్తిలో కౌడి కానీ పుచ్చు కానీ ఉందా? లేదు సార్, ఇవ్వడు ఎక్కువ పుచ్చు కౌడి వచ్చే వరకు ఉంచుతలేదు. ఎందుకంటే గత సంవత్సరంలో చూసినాం పుచ్చు కౌడి, దాన్ని రాకుండా రైతులు కూడా జాగ్రత్త పడ్డారు. మందులు కొట్టుడు, పుచ్చు ఎక్కువ రాలే కానీ వాళ్ళు అదే ఊహించుకొని ఇక తీసేసిండ్రు సార్. కౌడి పుచ్చు ఇప్పుడు ఎక్కువ లేదు, పుల్లలు కూడా ఎక్కువ పెడతలేరుగా, వాళ్ళు ముందే డిసైడ్ అయి తీసేసిండ్రు. రైతులకు నష్టం అయిపోయింది. ఇది ఈ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పత్తిలో నాణ్యత తగ్గలేదు, అయినప్పటికీ కూడా సీసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కావాలనే రైతులను ముంచే విధంగా ఏదైతే పత్తి పింజ పొడవు తగ్గిందని ధర తగ్గిస్తున్నారని రైతులు సీసీఐ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఏదైతే ధర తగ్గించారో ఆ ధరను మళ్ళీ పునరుద్ధరించి ఏ మేరకైతే తగ్గించారో దాన్ని 8,050 రూపాయలకి క్వింటాల్కు కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు సీసీఐ అధికారులను కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.